శనీశ్వరరావు ఇంకో రకంగా చెప్పాలంటే అబద్ధాల రావు, అగ్గిపేట రావు. అదే రకంగా ఆయన చేసిన బలిరావు కూడా అనొచ్చు. ఎందుకంటే ఎంతోమంది ప్రాణాలు తీసుకున్న బలీశ్వరరావు అని కూడా అనొచ్చు. ఈరోజు హరీష్ రావు అనుకోండి, కవిత అనుకోండి, కేటీఆర్ అనుకోండి, మీ ముగ్గురే బీసీల గురించి ఏదో చేసినట్టు మాట్లాడుతున్నారు, అన్ని రకాలుగా మాట్లాడుతారు. మీరు చేసింది ఏముంది? 10 సంవత్సరాల లోపల ఉన్న 34% లోకల్ బాడీస్లో ఉండే రిజర్వేషన్ని తగ్గించి 20% లోపల చేయడం మీరు కాదా? దానికి జవాబు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కులగణనకు ముందొచ్చింది. దేశంలో అది ఒక మహత్తర కార్యక్రమం. బీసీలకు దాన్ని అన్ని రకాలుగా ఆహ్వానిస్తున్నారు. దాన్ని కాంగ్రెస్ పార్టీని కొనియాడుతున్నారు. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, కులగణన ద్వారా ఎవరెంత పర్సంటేజ్ ఉన్నారు, పర్సంటేజ్ ప్రకారం ఇవ్వడానికే ఈ రకంగా చేయడానికి ముందుకు వచ్చింది. మీరు ఆ రోజు మీరు ఎవరు చేయొద్దు, కులగణనకు మీరు సహకరించొద్దని ఎన్ని రకాలుగా మీరు మాట్లాడారు. మీరు ఎన్ని రకాలుగా మాట్లాడినా ప్రజలు సపోర్టుతోని ఈరోజు 100%కి 99% కులగణనకు సపోర్ట్ వచ్చి కులగణన లిస్ట్ వచ్చింది. దాని ప్రకారంలో భవిష్యత్తులో లోకల్ బాడీకి అనుకోండి ప్రతి దానికి కూడా రిజర్వేషన్ వస్తుంది. మీరు బీసీలకు చేసింది ఏముంది? 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయండి? కాంగ్రెస్ పార్టీ చేస్తున్నందుకు మీకు కళ్ళు ఒప్పుతలేవా? దేని గురించి మాట్లాడుతున్నారు? మీ కేసులను మాఫీ చేసుకోవడానికి, కేసులను డైవర్స్ చేసుకోవడానికి, మీరు చేసి తప్పులను డైవర్షన్ చేయడానికి మీరు మాట్లాడుతున్నారు. మీ తప్పులకు చట్టపరంగా ప్రతి చర్య ఖచ్చితంగా అవుతుంది. ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ మీకు పర్సనల్గా ఏం తీసుకోలేదు. చట్ట ప్రకారంగా మీరు ఏం చేయాలో దానికి చేయడానికి రెడీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ బీసీల కోసానికి, రైతుల కోసానికి, అదే రకంగా ఉద్యోగ వర్గాల వారికి, ఈ నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికి కూడా సహకరించే రకంగా అన్ని రకాలుగా ప్రభుత్వంగా ఉన్నది. దానికి ప్రజల ఆదరణ ఉంది. ఈ 13 నెలల లోపల కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని రకాలుగా అన్ని వర్గాల వారిని చేదోడు వాదోడుగా ఉంటుంది. ఆ రోజు సీఎం అంటే ఎవరికి దర్శనం లేకుంటుండే, మంత్రులు అంటే ఎవరికి కూడా కలవకపోతుండే. ఈ రోజైనా ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా ప్రతి ఒక్కరు కూడా ప్రతి వ్యక్తిని ప్రజాప్రభుత్వంలో ప్రతి వ్యక్తికి కలుస్తున్నారు. వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటున్నారు, వాళ్ళ సమస్యలను తీసుకుంటున్నారు, పరిష్కరించే రకంగా ముందుంటున్నారు. భవిష్యత్తులో కూడా చేస్తారు. ఈ కాంగ్రెస్ పార్టీకి మాకు 5 సంవత్సరాల అధికారం ఇచ్చింది. 5 సంవత్సరాల వరకు ప్రతి కార్యక్రమాన్ని మేము ఇచ్చిన మాట ఇచ్చిన కార్యక్రమాలతో పాటు ఇంకా ఎక్కువ కూడా చేయడానికి రెడీ ఉన్నాము. మీరు చేసిన ఆర్థికంగా ఎన్నో అవకతవకలు చేసి ఆర్థిక ఊబిలో, అప్పుల ఊబిలో తయారు చేసిన దానికి ఈరోజు ఫలితాన్ని, పాపాన్ని కడగడానికి ఎంతో ప్రయత్నం చేసింది. ఈ 13 నెలలు కష్టపడ్డా